టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించినట్టుగా వెంకట్రామిరెడ్డి కబ్జాలకు అంతేలేనట్టుగా కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామ దళిత రైతులు వెంకట్రామిరెడ్డి పేరెత్తితే చాలు శివాలూగుతున్నారు. ఇంతకీ ఆ గ్రామ దళితులకు వెంకట్రామిరెడ్డి చేసిన అన్యాయమేంటి? ఆ డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఎక్స్క్లూజివ్ గా అందిస్తారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి సంబంధించిన దళితులు రైతులంతా కూడా ఎంత పత్రాలు పాస్బుక్లు పట్టుకొని చూపెడుతున్నారు మీడియాకు. వీరంతా కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయానికి గురైనము, మా బతుకులు ఆగమైపోయినాయి, మా జీవనాధారం కోల్పోయినామంటున్నారు. భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళకి సంబంధించిన ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంతైతే ఉన్నదో తాత ముత్తాతల నుంచి అంతకుముందు అంటే 1956 ఆ ప్రాంతంలో మాత్రం జహీర్ ఉన్నీసా బేగం, ఆ తర్వాత లలితాబాయి రవీందర్ రెడ్డి అనే జహీర్ ఉన్నీసా బేగం నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఆ లలితాబాయి రవీందర్ రెడ్డి వాళ్ళు మాత్రం ఆ దొరలు 1970-76 మధ్యలో సీలింగ్ యాక్ట్కి వస్తే సీలింగ్ యాక్ట్లో ఎక్కువ భూమి ఉంది కనుక ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ కనిపించే వీళ్ళంతా తల్లిదండ్రులకే కావచ్చు, తాత ముత్తాతలకు వీళ్ళంతా కూడా సేద్యం చేసుకోవడానికి లలితాబాయి రవీందర్ రెడ్డి వాళ్ళంతా కూడా వ్యవసాయ భూమిని దానం చేయడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రము భూమి మాదని చెప్పి మాకు ఇవ్వాలని చెప్పి లేదు, వీళ్ళకి మాత్రమే సపోర్ట్ ఇస్తున్నారు. కానీ మధ్య దళారులు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాత్రము వీళ్ళకి సంబంధించిన జాగలన్నీ కూడా మిస్యూజ్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టి రెడ్ లిస్టులో ఉంది, మీ జాగ పోతుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ జాగలు తీసుకున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. వాళ్ళు నిజంగానే ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ పేరేంటమ్మా, ఏం జరిగింది, అసలు ఈ జాగ మీదా లేకుంటే ఎవరి జాగ? సార్ జాగ మాకు దొరలు ఇచ్చిర్రు, అప్పుడు బతుకమ్మని ఇచ్చిర్రు సార్. బతుకమ్మని ఇస్తే అద్దెకర జాగా మినం అద్దెకర జాగా అమ్మితే ఉన్న జాగా మొత్తం పటా వేసుకొని మమ్మల్ని కబ్జాలకు రానిస్తలేరు. కబ్జాలకు రానిస్తారు. కబ్జాలకు పోతే ఏడికి పోయినా కానీ చేస్తాం. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, మొలుకు పోయినాము, అన్ని పోలీస్ స్టేషన్కి పోయినాము, అంతటా పోయొచ్చినాం. గజ్వేల్ పోయినాం, ఏడికి పోయినా చేస్తామంటారు, తీసి పాడేస్తారు సార్. ఎవరమ్మా తీసేసింది? ఎవరు చాలా తీసేస్తారు. చేస్తాం పో అంటారు, పక్కకేసేస్తారు సార్. మేము ఎంత దూరం పోయినా ఇంత వరకు వస్తాం. మేము కబ్జాలకు వస్తే కబ్జాల కడీలు గిడీలు ఇరగొట్టినాం. మేము ఇరగొడితే ఆ మొగల మీద కేసు చేసేసి సార్. మా మీద చేయాలి కదా సార్. మరి వాళ్ళు మేము ఇరగొట్టినాం కాబట్టి మా మీద చేయాలి. వాళ్ళకు ఎంత ఏడు పట్టించినా పోతామని చెప్పినాం. మేము పోతామన్నప్పుడు ఆడల దగ్గరికి రాక మొగలు ఏం ముట్టుకోలేదు సార్. మొగల మీద కేసు చేసి పాడు చేసిర్రు. చూడొచ్చు, ప్రభుత్వం ప్రశ్నించి లేకుంటే వాళ్ళ స్థలానికి వచ్చి కబ్జాకు వస్తే వాళ్ళు కనీలు వేకైతే భర్తల మీద కేసు పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పిలిపించిన విషయాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అసలు మీ పేరేంటమ్మా, అసలు మీ పాస్బుక్ పట్టుకొని ఉన్నావు, మీకు ఎన్ని ఎకరాలు ఎవరిచ్చారు, ఏం జరిగింది? మా మామకు 3 ఎకరాల 15 గుంటలు ఉంది సార్. అయితే అందులో అద్దె ఎకరం అంతా మొత్తం అది ఆన్లైన్లో అప్పుడు చూపెడుతుంది, ఇప్పుడు ఏం చూపెడతలేదు. మా మామ పేరు మీద లేనే లేదు ఇప్పుడు, అప్పుడేమో ఉంది. మీ మామ పేరేంటమ్మా? లింగయ్య, గడ్డ మీద లింగయ్య. మాకు దొరలు ఇచ్చిర్రు బతుకుమని, ఇప్పుడు కబ్జాలకు రానిస్తలేరు. అద్దె ఎకరం అంతే 3 ఎకరాలు పట చేసుకున్నామని అప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వెళ్తలేదు. ఇప్పుడు మొత్తమే వెళ్తలేదు. ఇక ఏమనంటే మీ కావు అమ్మేసిరని మా అమ్మే పుకార లేపుతారు. మేము అమ్మింది కబ్జా చేసుకురు, అమ్మంది కబ్జా చేసుకురు, అంతా చేసుకురు, మీది ఏం లేదు అంటారు లాస్ట్కి. ఇక మరి మేము ఎట్లా బతకాలి సారు? మేమంటే అన్నో ఎన్నో గిన్నెలు గడిగో బాసాలు గడిగో మేము బతికినాం. మా పిల్లలు ఎట్లా బతారు? వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం సార్. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గరికి మీరు ఎన్నిసార్లు పోయారు? అసలు ఏమన్నాడు ఆయన, ఏం చేసిండు? కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గర పోయి కాగితాలు ఇస్తే తీసుకుండు. సరే అమ్మ నేను చేస్తాడు. ఆయన ఏం చేయలేదు. మొలుక్కుపోయినాం, ఆడ కాగితాలు ఇచ్చినాం, మండల ఆఫీసులో మొలుక్కులు ఇచ్చినాము, గజ్వేల్ కాడ ఇచ్చినాము, మళ్ళా సిద్దిపేటలు ఇచ్చినాము, మళ్ళీ ఇది పోలీస్ స్టేషన్లు ఇచ్చినాము, ఏడిచ్చినాం. మళ్ళీ మాకేం రాలేదు సార్, మాకేం రాలేదు. చూడొచ్చమ్మా, నీది ఎన్ని జాగా ఎంత పోయింది, పత్రం పట్టుకొని ఉన్నావు. అసలు నిజంగా నీ జాగా మీదేనా, ఎట్లా వచ్చింది? ఇందులో ఏమన్నా పంట పండించావా, ఏం చేసినావు? పంట పండించినాం సారు, పంట పండించినాం. మా మామ పేరు మీద 4 ఎకరాల భూమి. 4 ఎకరాల భూమి అయితే 1.5 ఎకరాల భూమి అమ్ముకోరు, మా వాళ్ళు అమ్ముకోరు 40,000కు. ఎవరికి అమ్మారమ్మా? ఎంకరెడ్డికి అమ్మినాం. అయితే ఉన్న భూమి తప్పని ఉండాలిగా, మాకు లేదు. లేని దానికి ఏముందంటే ఇప్పుడు మేము ఉన్నందుకు మాకు 1 ఎకరం 1/2 ఎకరం మాకు ఉన్నది. అందులో బోర్ వేసుకున్నాం, అందులో పండించుకుంటే కూడా మరి ఆ ఉన్న భూమి కూడా నా మొగని పేరు మీద భూమి వెళ్తలేదు. నీ పేరేంటి అమ్మా? అసలు మీ భూమి ఎంత పోయింది? మాది 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు అయితే ఎకరా అమ్మితే ఆయన మా భర్తది పోయిర్రు, మా వాళ్ళు పోయిర్రు, ఎకరా పైసలు ఇచ్చిర్రు. ఇంకా 4 ఎకరాల భూమి. అందులో జర గుంటలు ఉండే, రాళ్ళు ఉండే. ఆ గుంతల రాళ్ళల్లో ఇవ్వము, పైసలు డబ్బులు ఇవ్వమేమి ఇవ్వమని అన్నాడు. 4 సార్లు పోయింది సార్.
నా సార్ అవుతే ఆ గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, బావి తోడుకుంటారు, ఇలా నీళ్ళే వాళ్ళే మేము బోరేస్తే నీళ్ళు ఎట్లా పడతాయి అట్లా ఇట్లా అన్నారు సార్. అట్లా అంటే అట్లయినా సరే సార్ కొన్ని అన్ని సార్ నా బిడ్డ పెండికి ఉంది ఇట్లుంది సార్ అట్లుంది అనగానే ఇవ్వలేదు సార్ మాకు. ఇవ్వకుండా సరేనా అని వదిలేసినాం. వదిలేసి ఒకసారి ట్రాక్టర్ పెట్టి దున్నుతుంటే మా తమ్ముని పిల్లలు పోయి ఎట్టు కొడుతున్నారు. మేము దున్నుకోలే కదా, మేము అమ్మలే కదా, ఎందుకు తీసుకుంటున్నాం అంటే అందులో ఒక జీతగాన్ని పెట్టిరు, యాదయ్య అని ఉన్నాడు, గొంగటి యాదయ్య అని. అయితే ఫోన్ చేసిండు వెంకరెడ్డికి. ఫోన్ చేస్తే అరే ఈ బండి మలిపి వాళ్ళు అమ్మలేదు, ఆ జాగాలది అట్లనే ఉన్నది, బండి మలిపోయి అంటే బండి తీసుకొని వచ్చారు. ఇక అంతెలములు ఇక మా ఆయన చనిపోయింది సార్. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. ఇక ఆ బాధలనే ఉంటున్నాం. ఇక జాగ వరకు కొట్లాడి చనిపోయింది సార్. మా బిడ్డ కూడా చనిపోయింది. డబ్బులు లేక మాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. నా బిడ్డకు భర్త వాళ్ళు చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన ఆన్నే ఉండి 15 ఏళ్ళకోలే. సంవత్సరానికి ఒకసారి ఓట్లు వేస్తాను ఆ ఊరికెళ్ళి ఊరికి వచ్చి ఓటు వేసిన కానీ ₹1 డబ్బులు ఇవ్వలేదు సార్. మా ఆయనకు ఖర్చు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ₹100 సార్చి తూప్రాన్ మండలంకి వెళ్ళొచ్చి మా మండలంలో మన ములుగు మండలంకి ఓటు వేసిపో వాళ్ళు ₹10 ఇవ్వలే. మా ఆయనకు సాయం చేయలే. మాకు ఇల్లు కట్టిలే సార్. సొంతం మేము కష్టం చేసుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. మాకు గవర్నమెంట్ బాత్రూమ్ కట్టియమంటే ఇటుక తెచ్చి కోటేసిన కేసీఆర్ వచ్చినాక ఇటుక తెచ్చి తీసుకొని పోయిరు సార్. కొట్టి తీసుకొని పోయిరు ఇటుకే బాత్రూమ్ కట్టి. మళ్ళీ ఫోటోలు తీసుకుని 4 సార్లు కాగితాలు ఇచ్చిన, ఒక గ్యాస్ ఇవ్వలే, ఒక సిలిండర్ ఇవ్వలే, అందరికి ఇచ్చిరు సార్. మా భూములు మాకే ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.